కాలగతులు ఎవరి వశమున ఉన్నవి? కాలగతులు ఎవరి వశమున ఉన్నవి? ప్రియమైన దేవుని వల్లరా మనం ఆలోచిస్తున్నప్పుడు కాలము అంటున్నాం, అనగా సమయం, టైం. మరి ఈ సమయము అని మనము అనగానే సమయం అనేది చాలా విలువైనది. లోకంలో సమయం గురించి, టైం గురించి మాట్లాడుతూ టైం ఈజ్ మనీ అంటుంటారు. అంటే సమయాన్ని డబ్బుతో పోలుస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి సమయాన్ని డబ్బుతో కూడా మనము పోల్చలేమండి. ఎందుకు అంటే డబ్బుని మరలా ఎంతైనా సంపాదించవచ్చు, ఎంత కాలానికైనా మరలా మనం కూడబెట్టుకోవచ్చు, కానీ సమయాన్ని మనము తెచ్చుకోలేం. మరి ఎందుకు చెబుతున్నారు అంటే ధనము ఎంత విలువైనదిగా భావిస్తామో సమయం అన్నది కూడా అంతే విలువైనది అని పోలుస్తూ టైమ్ ఈజ్ మనీ అన్నారు. అలానే టైమ్ ఈజ్ గోల్డ్ అంటుంటారు. అంటే సమయం అనేది బంగారం లాంటిది అని. మరి బంగారాన్ని కూడా మనము తిరిగి ఎప్పటికైనా మనము కొనుక్కోవచ్చు, మళ్ళీ మనము సంపాదించుకోవచ్చు. కానీ ఆ సమయాన్ని మాత్రం, బంగారాన్ని మనం తెచ్చుకోగలమేమో కానీ సమయాన్ని మాత్రం మనము తెచ్చుకోలేం. అంతే కదండి. మన జీవితంలో గడిచిపోతున్నటువంటి ఏ నిమిషాన్నైనా మరలా మనం తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం. ఇప్పటికీ మన జీవితంలో బాల్య దశ గడిచిపోయింది. మరి ఇది గడిచిపోయినటువంటి బాల్య దశను మరలా మనం తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం. మరలా మన చిన్ననాటి జ్ఞాపకాలు తెచ్చుకుంటామే కానీ మరలా మన చిన్ననాటికి మనము వెళ్ళలేం. అలానే మధ్య దశ, మరి వృద్ధాప్యంలోనికి వచ్చేసిన తర్వాత మరలా మాకు మధ్య దశ కావాలి, మేము ఎవరస్తులుగా ఉండాలనుకుంటే అవ్వదు. అనగా కాలం అనేది గతించుకుంటూ వెళ్ళిపోతుంది కానీ కాలాన్ని ఎవరు కూడా మరలా మనము తీసుకొని రాలేం. కాలం అన్నది ఎవరు కూడా తిరిగి రానిదిగా మనం భావిస్తుంటాం కాలాన్ని. మరి అలాంటి ఈ కాలం ఎవరి వశమున ఉన్నది? ఎవరి వశమున ఈ కాలగతులు అనేటివి ఉన్నాయి? మరి సమయం ఎంత ప్రాముఖ్యమో మన అందరికీ కూడా తెలిసిందే అండి. కొన్ని సందర్భాలు, కొన్ని సంఘటనలు మనం చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతూ ఉంటుంది ఎంత సమయం విలువ. ఒకే ఒక క్షణం అటు ఇటు అయిపోతే మా ప్రాణాలు పోయేటివి అని అంటుంటారు. అంటే క్షణానికి కూడా ఉందా విలువ? అంటే క్షణానికి ఉంది, నిమిషానికి ఉంది, గంటకి కూడా ఉందండి. ప్రతిదానికన్నా సమయానికి విలువ అనేది చాలా ఉంది. మన జీవితంలో ధనం పోయినా మరలా మనం సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోయినా మరలా మనం ఏదో ఒకలాగా నానా తంటలు పడైనా మనం తెచ్చుకోవచ్చు. కానీ మన జీవితంలో వెళ్ళిపోయే క్షణాన్న మనం తెచ్చుకోగలమా? తెచ్చుకోలేం. కాబట్టి నేను ఆలోచిస్తుంటే ఇదే సందర్భం, ఈ కాలం గురించి, ఈ సమయం గురించి బైబిల్లో ఒక భక్తుడు, అపోస్తుడైన పౌలు గారు మరి ఎఫెసీయులకు పత్రిక రాస్తూ చెబుతున్నటువంటి మాట ఒకసారి మనం ఆలోచించినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో, దినములు చెడ్డవి గనుక ఏమంటున్నాడండి? దినములు చెడ్డవి అంటున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలండి. మరి దినములు చెడ్డవి అంటున్నాడు. మరి ఏ దినములు? మరి మనం మాట్లాడుకుంటే ఏ దినాలని చెడ్డ దినాలుగా భావిస్తూ ఉంటారు? 7 రోజులలో మంగళవారాన్ని, అలానే శనివారాన్ని, వీటిని చెడ్డ దినాలుగా అనుకుంటుంటారు. పోనీ ఇప్పుడు 7 రోజుల్లో మంగళవారము, శనివారం కాకుండా మిగిలినవి ఉందా ఇక్కడ? లేదు. పోనీ 5 రోజులు కాకుండా మిగిలిన 2 రోజులు చెడ్డ దినాలని ఉందా బైబిల్లో? లేదు. మరి ఏమంటున్నారు ఇక్కడ? ఎలా ప్రస్తావించబడింది? దినములు చెడ్డవి గనుక అంటున్నారు. అనగా పౌలు గారు చెబుతున్నటువంటి ఆ సందర్భంలోని, ఆయన ఆ మాటల్లోని ఆంతర్యం ఏంటి? దినములు చెడ్డవి గనుక అంటున్నారండి. మనము మన జీవితంలో మనము ఎక్స్పీరియన్స్ అయినప్పుడు, మనం అనుభవాలతో ఉంటున్నప్పుడు మనం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం, పలానా రోజు, పలానా గడియల్లో ఇలాంటిది జరగకుండా ఉంటే నా జీవితంలో బాగుంటుంది, అది నా చెడ్డ దినము, బ్యాడ్ డే నా లైఫ్లో అని మాట్లాడుతూ ఉంటారు. అనగా ఏదైనా కీడు జరిగితేనో, లేక ఏదైనా తప్పు జరిగితేనో, లేకపోతే ఏదైనా నష్టం కలిగితేనో దాన్ని మనం చెడ్డ దినాలుగా భావిస్తూ ఉంటాం మన జీవితంలో.
కానీ ఇక్కడ పౌలు గారు ఏంటండి ఏకంగా దినములు చెడ్డవి అంటున్నాడు. మరి దినములు అంటే అన్ని దినాలేనా? అన్ని దినములు చెడ్డవేనా? మనం ఆలోచిస్తున్నప్పుడు అసలు మనం ఒక దినం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు దినంలో మంచి కంటే కూడా ఎక్కువగా చెడే మనకు కనిపిస్తుందండి. మన వార్తాపత్రికల్లో మనం చూస్తుంటే ఏముంటాయండి? ఇదిగో నేరాలు ఉంటాయి, మోసాలు ఉంటాయి, ఆత్మహత్యలు ఉంటాయి, హత్యలు ఉంటాయి, మానభంగాలు ఉంటాయి, ఇదిగో దోపిడీలు ఉంటాయి, ఇంకా సూటిపోటి మాటలు, ఇదిగో నేరాలు, ఘోరాలు, ఇవన్నీ కూడా మనకు వార్తాపత్రికల్లో ప్రతిరోజు మనకు కనిపిస్తుంటాయి హెడ్లైన్స్గా. అంటే వార్తాపత్రిక చదవాలి అన్న మనకు భయం కలిగేస్తూ ఉంటుంది. ఏంటి రోజు రోజుకి ఇలా మారిపోతుంది సమాజం అని. మరి ఆనాటికే పౌలు గారు దినములు చెడ్డవి అంటే మరి ఈనాడు మంచిగా ఉన్నాయి దినములు? లేదండి, రోజు రోజుకి పెరుగుతూనే వెళ్ళిపోతున్నాయి, కానీ ఎక్కడ కూడా ఏవి కూడా తరగడం లేదు. అందుకే చెప్తున్నాడు ఏమని? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక, మీరు సమయమును పోనీయక అంటున్నాడని. ఏంటంటే మనం పోనిస్తామా సమయాన్ని? మన చేతుల్లో ఉన్న సమయము లేదు. మరి ఏమంటున్నారు? మీరు సమయమును పోనీయక. మనం ఎవరమైనా పోనిస్తున్నామా? మన చేతుల్లో ఉందని సమయాన్ని పోనిచ్చే భాగ్యం లేదు. మరి ఇక్కడ ఏమంటున్నారు? మీరు సమయమును పోనీయక అంటే మీరు సమయాన్ని వృధా చేసుకొనక, మీరు సమయాన్ని వ్యర్థపరచక. అంతే కదండి. చాలా వరకు మనం సమయాన్ని వృధాపరుస్తూ ఉంటాం, చాలా వరకు. మరి ఇంకా నేటి కాలంలో నేడున్నటువంటి టెక్నాలజీలో మనం మాట్లాడుకుంటే ఎక్కువగా మనం సమయాన్ని ఎందులో వేస్ట్ చేస్తుంటాము? అందరికీ తెలిసిందే, అందరూ చేస్తున్నది ఏంటది? దేంట్లో మనం వ్యర్థం చేస్తుంటాం సమయాన్ని? మొబైల్ ఫోన్లో. అంతేనా? ఏదైనా ఒకటి చూద్దాం అనుకుని ఓపెన్ చేద్దాం, దాన్ని స్క్రోల్ చేస్తూనే ఉంటాం. ఎప్పటి వరకు? ఒకటి డేటా అన్న అయిపోవాలి, లేదా ఛార్జింగ్ అన్న అయిపోవాలి. అప్పటి వరకు మనము సమయాన్ని పోనిస్తూనే ఉంటాం. మనకి ఎన్ని పనులు ఉన్నాడు, సర్లే దీన్ని చూసేసాక వెళ్దాం, ఇది అయిపోయాక వెళ్దాం అని సమయాన్ని వృధా చేసేస్తూ ఉంటాం. అంతేనా? మరి ఒకప్పట్లో మన నెలకి ఒక సినిమా విడుదలయ్యేది. మరి ఈ రోజుల్లో ఒక రోజుకి ఒకటి విడుదలైపోతుందండి. మరి ఛానల్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, సీరియల్స్ ఎన్ని వచ్చేసాయి. అనగా సమయం అంతా కూడా చాలా వరకు మనుషులందరూ ఏం చేస్తున్నారు? పోనిచ్చేస్తున్నారు, వ్యర్థం చేస్తున్నారు, వృధాపరుస్తున్నారు. అందుకే చెప్తున్నారు ఏమని? మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. సమయమును కాపాడుకునేవారు, సమయాన్ని సద్వినియోగపరుచుకునేవారు ఎవరట? జ్ఞానులు. మరి అజ్ఞానులు ఎవరు? ఎవరైతే సమయాన్ని వృధాపరుస్తూ సమయాన్ని పోనిస్తూ ఉంటారో వారు అజ్ఞానులుగా చెప్పారండి. అంటే ఇప్పుడు మన అందరం కూడా జ్ఞానులుగా ఉండాలంటే మనం ఏం చేయాలి? సమయాన్ని సద్వినియోగపరచుకోవాలండి. మన జీవితంలో పోయిన క్షణాన్ని ఎప్పుడు కూడా మనం మరలా తిరిగి తెచ్చుకోలేం. ప్రతి నిమిషం, ప్రతి క్షణం కూడా చాలా విలువైనది. కానీ సమయం విలువకు తెలియక మనం ఏం చేస్తుంటాం? అలాగ కాలాన్ని మనం గడిపేస్తూ ఉంటాం. చాలామంది మాట్లాడుతూ రే టైం పాస్ అవ్వట్లేదు అంటుంటారు. మరి టైం పాస్ అవ్వలేదు, అలా వెళ్ళొద్దాం పదా, ఇలా వెళ్ళొద్దాం పా, అది చూసొద్దాం పా, ఇది తినొద్దాం పా అంటుంటారు. అంతేనా? మనకి సమయం పోలేదు అంటున్నారు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సమయం వెళ్ళిపోతుంది. మనం మాత్రం ఏమి చెయ్యట్లేదు, సమయాన్ని మనం యూజ్ చేసుకోవడం లేదు. అందుకే చెప్తున్నా, మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోవాలి. సమయాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి. సమయం విలువక తెలియకే ఇలా చేస్తున్నామండి. మరి మనం చెప్పగలమా అండి? మన జీవితంలో మరో క్షణం ఏమి జరుగుతుందో మనం చెప్పగలమా? లేదు. రేపు కలుద్దాం అనుకుంటాం, కానీ కలవగలమా మనము? చాలా వరకు చాలా సందర్భాల్లో అలా జరగదు. ఇదిగో నేను రేపు ఈ పనిని నేను పూనుకోవాలి అని చాలా ప్రణాళికలతో ఉంటుంటారు. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల జరగకపోవచ్చు. అనగా సమయం అనేది మన చేతుల్లో ఉందా అండి? లేదు. ఇప్పుడు సమయం ఎంత? ఒక 8 అయింది అనగా ఈరోజు గడవడానికి ఇంకా ఎన్ని గంటలు ఉన్నాయి? 4 గంటలు ఉన్నాయి. అంతేనా?
ఈరోజు గడవడానికి, ఈరోజు అయిపోవడానికి 12 గంటలు అవ్వడానికి 4 గంటలు ఉన్నాయి. అనగా ఈ 4 గంటలు మనం గ్యారెంటీ ఇవ్వగలమా? ఈరోజు నేను బ్రతకగలను, ఈరోజు నేను చక్కగా ముగించుకోగలను అని చెప్పలేం. మరో నిమిషానికి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియని స్థితిలో ఉంటున్నామండి. ఎందుకనంటే ఒకప్పుడు గుండెపోటు అనేది పెద్దవారికి మాత్రమే వచ్చేది. మరి ఇప్పుడు చిన్న పిల్లలతో సహా వచ్చేస్తుంది. అంతే కదండి. ఎన్ని మరణ వార్తలండి. ఒక రోజుకి మనం చూస్తున్నప్పుడు చాలా మరణ వార్తలు. ఇంకా మనకు తెలియాలంటే హాస్పిటల్కి వెళ్ళి చూసామనుకోండి, హాస్పిటల్లో మనం ఉంటే నిజంగా మన జీవిత పరమార్థం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుందండి. అక్కడ వెంటనే చనిపోతూ ఉంటారు. ఆ క్యాజువాలిటీలో, ఎమర్జెన్సీలో అలా వస్తూ ఉంటారు, అన్నీ కూడా ఎక్కిస్తూ ఉంటారు, వెంటనే చనిపోయి ఉంటారు. అలా వాళ్ళు చనిపోయేసరికి వాళ్ళ యొక్క రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ బంధువులు వాళ్ళ ఆర్తనాదాలు, తలలు కొట్టేసుకుంటూ, ఏడ్చుకుంటూ, గోడలు గుద్దేసుకుంటూ ఎంత ఏడుస్తుంటారంటే, అనగా మనం ఏది కూడా పోయిన ప్రాణాన్ని మనం తెచ్చుకోగలమండి? తేలేం. ప్రయత్నం మాత్రమే చేస్తారు వైద్యులు, కానీ పోయిన ప్రాణాన్ని మరలా తిరిగి రప్పించగలరా? రప్పించలేరు. అలానే పోయిన సమయాన్ని కూడా మనం రప్పించుకోగలమా? రప్పించుకోలేం. అనగా మరో క్షణం ఏమి జరుగుతుందో కూడా మనకు తెలియని స్థితిలో మనం బ్రతుకుతున్నప్పుడు మనకు దేవుడు ఇంతటి చక్కటి సమయాన్ని ఇస్తున్నాడు అంటే, దేవుడిచ్చిన ఈ సమయమున ఆయన కొరకు కొంచెమన్నా మనం సమయాన్ని కేటాయించేవారిగా మనం ఉంటున్నామా? ఆలోచించాలి కదా. అందుకే మరి ఒకనాడు ఉంటున్నటువంటి మనుషులు ఎలా ఆలోచించారు అంటే, యాకోబు పత్రికలో చెబుతుంటారు వాళ్ళ గురించి. వాళ్ళు మరో రోజు గురించి కాదు, వచ్చే వారం గురించి కాదు, ఒక నెల గురించి కాదంటండి, సంవత్సరానికి సరిపడ్డ ప్లాన్ వేస్తున్నారు వారు. మరి ఏం ప్లాన్ వేసుకుంటున్నారని ఒకసారి మనము యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో, నేడైనను రేపైనను ఏంటండి, నేడైనను ఈ రోజైనా రేపైనా, అసలు మనకు ఉంటుందండి కాలగతులు మన చేతిలో ఉంటుందా? మన వశం ఉంటుందా? ఉండదు. ఈరోజు మనకి ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మరి రేపు మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి అలాంటిది వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారంట, ఈరోజు కానీ రేపు కానీ మనం ఏం చేద్దాం, ఏదైనా ఒకానొక పట్టణానికి వెళ్దాం, అలా వెళ్ళి సంవత్సరానికి సరిపడ్డ వ్యాపారం చక్కగా చేసి సంపాదించుకుందాం అనుకుంటున్నారండి. ఏంటి, సంవత్సరానికి సరిపడ్డ సంపాదించుకుందామని ఈ మనుషులు ఆలోచించుకుంటున్నారు. మనం వెళ్దాం ఒకానొక పట్టణానికి అని. మరి ఆనాడు వారుంటున్నటువంటి కాలంలో ఒక పట్టణం నుంచి మరొక పట్టణానికి వెళ్ళాలంటేనే గొప్ప విషయం. ఎందుకు? వాహనాలు లేవు, వెళ్ళడానికి సరైన వసతులు లేవు. ఆనాడు వారు వెళ్ళాలంటే కాలినడకన ప్రయాణం చేసి మరో పట్టణానికి వెళ్ళి సంపాదించుకొని మరలా తిరిగి వారి పట్టణానికి రావాలంటే కాలినడకలోనే రావాలి. అందుకే వాళ్ళు ఒకానొక పట్టణానికి అన్నారు. మరి నేడు మనం ఉంటున్నటువంటి కాలంలో సంపాదించుకోవడానికి ఎలా వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? దేశాలు దాటి మరి వెళ్ళిపోతున్నారు. అంతేనా? ఈనాడు ఉన్నటువంటి కాలంలో పట్టణం దాటి పట్టణం వెళ్ళాలంటే చాలా సులువు. అలాంటి దేశం దాటి దేశం వెళ్తున్నారు. మరి ఆనాడు ఆ కాలంలో ఉంటున్నటువంటి వారే పట్టణానికి వెళ్ళి మనము ఏం చేద్దామంటే వ్యాపారము చేసుకొని లాభము సంపాదించుకుందాం, ఇదిగో మనం బ్రతికిపోతాము, మనం ఈరోజు కానీ రేపు కానీ వెళ్ళి సంవత్సరానికి సరిపడ్డ మనం సంపాదించేసుకుందామని మాట్లాడుకుంటున్నటువంటి వీళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారంటండి. ఏమని? రేపేమి సంభవించునో మీకు తెలియదు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఎలాంటి వారు అంటే నిన్నటి వారే. బైబిల్లో ఉంటుంది కదండి, మనం అందరం కూడా నిన్నటి వారమే. మన జీవితంలో నిన్నటి దినం గురించే ఉంది. నిన్న అన్నది ఉన్నది, రేపు అన్నది మనకు లేదు. ఉంటుందో ఉండదో కూడా తెలీదు. అందుకే ఇదిగో మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే. మన జీవితాన్ని దేంతో పోల్చేశాడని దేవుడు? ఆవిరితో. మరి ఆవిరి మనకు అర్థం కావాలంటే మన అమ్మ వాళ్ళు అన్నం చేస్తున్నప్పుడు ఆ బియ్యం ఉడికిందో లేదో ఆ ప్లేట్ మూత తీసినప్పుడు వెళ్ళిపోతుంది చూస్తారా ఆవిరి. ఆ ఆవిరి వంటిదంటండి మన జీవితం. ఏంటి, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం అంటండి. మరి ఈ జీవితాన్ని కలిగినటువంటి మనం ఎలా ఉండాలి అంటే
దేవుని కొరకు ఉండాలా, దేవుని కొరకు ఆలోచించాలా, దేవుని పని చేసేవారిగా ఉంటేనే దేవుడు మనకు ఇస్తారేమో మరో క్షణం. మరి అంత కాకుండా ఇదిగో నేను సంపాదించేసుకోవాలి, నేను బిల్డింగ్లు కట్టేసుకోవాలి, నేను ధనాన్ని కూడబెట్టుకోవాలి, ఇదిగో పెళ్ళిళ్ళు చేయాలి, ఉద్యోగం చేయాలి, పిల్లల్ని పోషించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి, ఆస్తిని కూడగట్టుకోవాలి, ఇలా ఆలోచించామనుకోండి. ఇలా ఆలోచిస్తున్న వారికి చెప్తున్నారు దేవుడు ఏమని, మీరు అసలు రేపు ఏమి సంభవించినా మీకు తెలియదు. మనకు తెలియదంట అండి. మనకేం జరుగుతుందో మనకు తెలియదు అనగా మన కాలగతిలో మనం రిమోట్ అనమాట. అనగా మన రిమోట్ ఎవరి దగ్గర ఉంది అన్నప్పుడు దేవుని దగ్గర ఉంది. మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఇప్పుడు మనం టీవీ కొంటామండి. టీవీ కొన్నప్పుడు టీవీతో పాటు మనకి ఏమి ఇస్తారు? రిమోట్ ఇస్తారు. రిమోట్తో మనం ఏం చేస్తాము? టీవీని ఆపరేట్ చేస్తుంటాం. అనగా ఇది కాకపోతే అది, అది కాకపోతే అది అని. ఇప్పుడు దేవుడి చేతిలో కూడా మన రిమోట్ ఉంది. మరి దేవుని చేతిలో మన రిమోట్ ఉందని తెలుసుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయనకు నచ్చేదిగా ఉండాలి. మనం చూసి టీవీలో మనకు ఛానల్ నచ్చకపోతే మనం ఏం చేస్తాము? వెంటనే మార్చేస్తాం. ఒకవేళ మన బ్రతుకు, మన జీవితం దేవునికి నచ్చకపోతే ఆయన మార్చేస్తే మన పరిస్థితి ఏంటండి? ఆయన ఒకసారి నొక్కాడంటే మనం పాతాళానికే వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ చెప్తున్న రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు. మీ జీవితం ఏ పాటిది? మరి రేపు ఏమి సంభవిస్తుందో తెలియదు అంటున్నాడు. మన జీవితం మన చేతుల్లో లేదు అనగా మన కాలగతులు మన చేతుల్లో లేదు. మరి మన కాలగతులు ఎవరి దగ్గర ఉన్నాయి? మరి మన కాలగతులు ఎవరి వశమున ఉన్నది అని మనం ఒకసారి చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో, మనుషులందరూ నా వశములో ఉన్నారు చెప్తున్నారండి. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారండి. ఏమని? మనుషులందరూ నా వశములో ఉన్నారు. మనుషులందరూ అంటే అందులో కేవలం భారతదేశంలో, ఇండియాలో, తిరుపతిలో ఉన్నవారు మాత్రమే కాదు, అందరూ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే ఉన్నారో అందరూ. అది క్రైస్తవులు అంటారా, ఇస్లాములు అంటారా, హైందవులు అంటారా, అందరూ దేవుడు లేడని నమ్మే నాస్తికులు అంటారా, ప్రతి ఒక్కరు కూడా మనుషులందరూ నా వశములో ఉన్నారు అని దేవుడు చెబుతున్నాడు. అనగా మన అందరం కూడా ఎవరి వశంలో ఉన్నామంట అండి? దేవుని వశంలో. ఈ ఒక్క మాట చాలండి మనకు, మన జీవితం మారడానికి, మనము దేవునిలో అభివృద్ధి పొందడానికి, మనం దేవునిలో ఉండిపోవడానికి ఈ ఒక్క మాట చాలు. ఎందుకు? మన కాలగతులు దేవుని వశంలో ఉన్నవి అని మనకు తెలిసినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా బ్రతుకుతామండి. మనం ఎలా ఉంటాం అసలు? మరి మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మై లైఫ్ మై రూల్స్ అని మనం అనుకున్నాం అనుకోండి, ఉంటుందా? ఉండదు. మన ఇష్టానుసారంగా మనం ఉంటాం. మనకి ఇష్టం వచ్చింది మనం చేస్తాం, మనం ఇష్టం వచ్చిన చోటికి వెళ్తుంటాం, మనకి ఇష్టం వచ్చింది తింటుంటాం, తాగుతుంటాం. కానీ మన జీవితం దేవునిది, ఇదిగో దేవుని వశంలో ఉన్నాను నేను అని మనకు తెలిసినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉంటామని. అందుకే చెప్తున్నాడు ఇక్కడ ఏమని? మనుషులందరూ కూడా నా వశములో ఉన్నారు అని చెప్తున్నాడంటే మరి ఒక్కసారి ఒక్క మాట చాలు కదండి. అందుకే ఈ లోకంలో కూడా ఒక సామెత ఉంటుంది. ఏమని? మనిషికి ఒక మాట, గొడ్డుకో దెబ్బ. మనిషికి ఒక మాట చెప్తే చాలు, ఒక మాటతోనే మనిషి వినాలి. మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏమని? మీరు అందరూ కూడా నా వశము అంటున్నారు. అనగా మన అందరం కూడా ఎవరి వశం అంట? దేవుని వశము. మరి మనం అందరం కూడా నిజంగా దేవుని వశమేనా? నిజంగా కాలగతులు దేవుని వశంలో ఉన్నవా అని మనకి ఇంకా బలపరచడానికి ఒకసారి దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో, దానియేలు గ్రంథం పక్కా పుస్తకమే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి. ఎవరు మారుస్తారంటండి? కాలములను సమయములను దేవుడు మార్చగలడంటండి. మనం ఏం మారుస్తాము? మనం వేసుకునే వస్త్రాలను కానీ, మనం ధరించుకునే ఆభరణాలు కానీ, మన ఇంట్లో ఉన్న వస్తువులను కానీ, వీటిని మనం మార్చగలమేమో, అంతేనా? ఇక్కడున్న వస్తువులన్నిటిని కూడా మనము మార్చగలం. కానీ దేవుడు వేటిని మార్చగలడో తెలుసా? కాలములను
సమయములను కూడా ఆయన మార్చివాడై ఉన్నాడంటండి. మరో మాట మనం ఒకసారి చూస్తున్నట్లయితే యేసుక్రీస్తుల వారు మాట్లాడుతూ అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 7వ వచనంలో అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 7వ వచనంలో యేసుక్రీస్తుల వారు చెబుతూ కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు. ఎవరి స్వాధీనంలో ఉన్నాయంటండి కాలగతులు? దేవుని వశమున. అందుకే భక్తుడైనటువంటి యెహోషువ గారు ఒకానొక సమయమున అమోరీలతో యుద్ధం జరుగుతుంది హుటాహుటిన. మరి అలా యుద్ధం జరుగుతున్నప్పుడు మరి అస్తమయం అయిపోతూ ఉంది. ఇక యుద్ధానికి విజయం వీళ్ళ పక్కే ఉంది, కానీ యుద్ధం అనేది కంటిన్యూ అవుతుంది. సమయం ఏమో వచ్చేస్తూ ఉంది, సాయంత్రం అయిపోతూ ఉంది. మరి యెహోషువ గారు ప్రార్థన చేశారంటండి. ఎవరికి ప్రార్థన చేశారు ఆయన? దేవునికి ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేశాడండి? సూర్యుడిని చంద్రుణ్ణి ఆపేశాడు. అనగా కాలగతులు ఎవరి వశంలో ఉన్నవి? దేవుని వశంలో. మనకు ఉదయం రావాలన్నా, మనకు సాయంత్రం రావాలన్నా, మనం చక్కగా నిద్రించాలన్నా, ఇవన్నీ కూడా ఈ మార్పులన్నీ జరగాలన్నా వీటన్నిటి వెనక ఉన్నది ఎవరు అంటే దేవుడు. అందుకే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల కాలంలో భక్తుడుగా ఉంటూ మహారాజుగా ఉంటూ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక భక్తుడి మాటలు మనం చూస్తున్నప్పుడు 31వ కీర్తన 15వ వచనంలో, కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనంలో నా కాలగతులు నీ వశములో ఉన్నవి, నా కాలగతులు నీ వశములో ఉన్నవి అని ఎవరు చెబుతున్నారు? దావీదు గారు. ఈ కీర్తన రాసిందెవరండి? దావీదు గారు. అంతేనా? మరి ఈ కీర్తనల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు చాలామంది వ్రాసి ఉంటారు. మరి అందులో సుమారు 70 కీర్తనలకు పైగా వ్రాసిన వ్యక్తిగా ఎవరు మనకు కనిపిస్తున్నారు అంటే దావీదు గారు మనకు కనిపిస్తుంటారు. మరి దావీదు గారు రాసినటువంటి కీర్తనలలో మనకు చాలా ఉంటాయండి. ఆయన కీర్తన అనగానే ఏంటండి? ఇంతకీ కీర్తన అనగా అంటే ఏంటి? అమ్మాయి పేరు కాదు. మరి కీర్తన అనగా ఇక బైబిల్లో కీర్తన అనగానే పాట, దేవుణ్ణి స్తుతించేది పాట, అంతేనా? మరి ఈ కీర్తనలు దావీదు గారు రాసిన ఈ కీర్తనలలో మనం చూస్తున్నప్పుడు ఆయన సంతోషంగా ఉన్నప్పుడు వ్రాసిన కీర్తనలు ఉన్నాయి. ఇదిగో ఆయన పాపం చేసి ఆ పాపాన్ని కప్పిపించుకోవడానికి మరొక పాపం చేసి, అనగా తప్పును చేసి ఆ తప్పిదమును కప్పించుకోవడానికి మరొక తప్పును చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి గద్దిస్తాడు అతన్ని. అలా గద్దించినప్పుడు అతనిలో వచ్చినటువంటి పశ్చాత్తాపానికి వ్రాసినటువంటి కీర్తన 51వ కీర్తనగా మనకు కనిపిస్తుంటుందండి. అనగా ఆయన వ్రాసినటువంటి కీర్తనలు, ఆయన తప్పులు చేసినప్పుడు వ్రాసిన కీర్తనలు, ఆయన పశ్చాత్తాపడినప్పుడు రాసిన కీర్తనలు, ఆయన బాధలో కూరుకొని పోయినప్పుడు రాసిన కీర్తనలు, ఆయన సంతోషంతో ఉన్నప్పుడు రాసిన కీర్తనలు మనకు కనిపిస్తుంటాయి. మరి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటండి? 15వ వచనంలో నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఎందుకు చెప్తున్నారండి? మరి ఎవరైనా దావీదు గారు. దావీదు గారు అనగానే మనం చాలా సామాన్యంగా మనం చూడకూడదండి. మరి దావీదు గారు అనగానే చరిత్రలో మనకు సూపర్ స్టార్లా మనకు కనిపిస్తుంటారు, అంతే కదా? మరి ఏంటండి, చిన్ననాడే ఆయన తన అన్నలకు ఇవి ఇచ్చేసి రమ్మని వారి తండ్రి గారు పంపించారంట, యెష్షయి. మరి అలా పంపించినప్పుడు వారి అన్నలు ఎక్కడున్నారు? ఆ సమయానికి యుద్ధంలో ఉన్నారు. యుద్ధంలో ఉంటున్నటువంటి వారి అన్నలకు వారి తండ్రి గారు ఇచ్చినటువంటివి ఇచ్చి రావడానికి వెళ్ళినప్పుడు మరి అక్కడ యుద్ధంలో ఒక వ్యక్తి దేవుని గురించి చాలా చెడుగా మాట్లాడుతున్నాడండి. ఎవరతను? గొల్యాతు ఎవరు? ఫిలిస్తీయుడు. మరి ఆ ఫిలిస్తీయుడు అనేటువంటి గొల్యాతు దేవుణ్ణి తక్కువ చేసి దేవుని చులకనగా మాట్లాడుతూ ఇటు అటు తిరుగుతూ తొడలు కొడుతూ పిలుస్తుంటే అందరూ ఊరుకొని ఉన్నారు. ఎందుకు అంటే ఇదిగో అతను చాలా ఫిలిస్తీయుడు, సున్నతి లేనివాడు, కానీ అతను ఆజానుభావుడండి, చాలా పెద్ద మనిషిలా కనిపిస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తిని ఎవరు ఎదుర్కొనేది అని అందరూ కూడా భయపడిపోతున్నటువంటి వేళ దావీదు గారు అసలు సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుణ్ణి అనడానికి ఎంతటి వాడు?
అసలు వీడు ఏ పాటి వాడు, మన దేవుణ్ణి ఇన్నిన్ని మాటలు అంటుంటే వీళ్ళందరూ కూడా ఊరుకుని ఉన్నారు. ఏంటి అసలు, ఇంతకీ ఈ ఫిలిస్తీన్ని చంపితే మనకి ఏమిస్తారు, రాజు ఏమిస్తాడు అని అందరిని కనుక్కొని ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళిందండి. ఏంటి నువ్వు అతన్ని చంపుతావా, అసలు నీ వయసు ఎంత ఉంది, అతను ఎంత ఉన్నాడు, నీ వల్ల అవుతుందా అంటే నా వల్ల అవుద్ది, నేను వెళ్తాను అన్నాడండి. ఇంకా సౌలుకి ఏం కావాలి, సౌలుకి కూడా ఎవరో ఒకరు యుద్ధానికి వెళ్ళేదే కావాలి. ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, ఇంకా పిలిపించాడు. అతనికి డాళ్ళని ఇచ్చాడు, కవచాన్ని ఇచ్చాడు, శిరస్త్రాన్ని ఇచ్చాడు. వాటన్నిటిని వేసుకున్నాడు. అతను చాలా డిస్కంఫర్ట్గా ఫీల్ అయిపోయాడండి. ఎవరు, దావీదు గారు. నాకు ఇవేవి వద్దయ్యా, ఇదిగో నాకు అలవాటు ఉన్నది ఒకే ఒకటి, ఏంటంటే అవిసెల. మరి దీనితోనే నాకు ఒడిసెల, క్షమించండి, మరి ఈ ఒడిసెతోనే నాకు అలవాటు ఉంది. ఇదిగో ఎందుకు అంటే నేను అడవిలో నా గొర్రెలను మేపుకుంటూ, నా పశువులను మేపుకుంటూ వెళ్తున్నప్పుడు ఏవైనా క్రూరమృగాలు వచ్చినా, తోడేలు వచ్చినా వాటితో వీటితోనే వాటిని నేను కొట్టేవాడిని, వీటితోనే నేను కాపాడేవాడిని. కాబట్టి ఇవేవి నాకు వద్దు, నేను నా ఒడిసిని చేతి పట్టుకొని వెళ్తానన్నాడు. వెళ్ళాడు, సరిగ్గా చూశాడు. ఎక్కడ కొట్టాడండి, నుదిటిన ఒకే ఒక్క దెబ్బకి కుప్పకూలిపోయాడు. ఎవరు, గొల్యాతు. అంతే, నేరుగా వెళ్ళిపోయాడు. తన కత్తి తీశాడు, తల నరికి ఆకాశ పక్షులకు ఆహారంగా వేసేసాడు. ఇది చరిత్ర. మరి ఇంత గొప్పగా ఉంటున్నటువంటి ఈయన, అప్పుడు వారు పాడిన పాట ఏంటండి, ఆనాడు ఉన్నటువంటి స్త్రీలు, దావీదుకు 10,000 సౌలుకు 1,000. అనగా దావీదు కత్తి పట్టాడంటే ఎన్ని వేల మంది తలలు నరిగిపోవాలండి, 10,000 మంది తలలు తెగి పడిపోవలసిందే దావీదు కత్తి పడితే. మరి అలాంటి గొప్పవాడైన దావీదు, మహారాజైన దావీదు ఇశ్రాయేలును ఏకదాటిగా 40 సంవత్సరాలు పరిపాలించినటువంటి రాజుగా ఉంటున్నటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అండి. ఏం మాట్లాడుతున్నాడు ఆయన, 13వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. ఏం చెప్తున్నాడండి, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. ఏంటండి, దావీదు ఎంత గొప్పవాడండి. మరి దావీదు ఎవరు, దేవుడు అతని మీద సాక్ష్యం ఏమని ఇచ్చారు, ఇదిగో నా ఇష్టానుసారుడు, నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చినవాడు. అంత గొప్పవాడైన దావీదు గారు చెబుతూ, అనేకులు నా మీద దురాలోచనలు చేయుచున్నారు. అనేకులు అంటండి. మరి మన మీద ఎవరైనా ఒక మాట తప్పుగా మాట్లాడారంటే మనం చాలా బాధపడిపోతాం, కృంగిపోతూ ఉంటాం. ఇంకా మనకు కావాల్సినటువంటి వ్యక్తి, మనకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి, మనం నమ్ముకున్న వ్యక్తి అన్నారనుకోండి, మనం అసలు నిద్రపోగలమా, లేదు. పదే తలుచుకుంటూ మనం ఏడ్చుకుంటూ చాలా కృంగిపోయి నిరాశలలో ఉండిపోతుంటాం. కానీ ఇక్కడ దావీదు గారికి ఒకరున్నారా, ఇద్దరా, లేదండి, అసలు లెక్క లేదు. అనేకులట అండి, అనేకులు దావీదు మీద తప్పుగా మాట్లాడుతున్నారంట. అతని మీద దురాలోచన, ఆయన చెయ్యనివి కూడా ఆయన మీద చేస్తున్నారంట. అదే మన జీవితంలో వచ్చి వింటే, మనల్ని ఎవరైనా చిన్న మాట అంటే మనము తట్టుకోలేం, చిన్న నింద వచ్చినా మనము జీవించలేం, చిన్న నిందలు వేసినా, చిన్న అవమానాలు వచ్చినా మనం చనిపోయేదానికి ఆలోచిస్తుంటాం. కానీ దావీదు గారికి అనేకులు ఆయన మీద దురాలోచన చేయుచున్నారంట. రెండవది ఏంటి, నాకు ప్రాణహాని చేయుటకు యోచించుచున్నారు. ఏంటండి, దావీదేంటి, అతని గొప్పదనం ఏంటి, అతని పరాక్రమశాలి, అంత బలం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటండి, నాకు ప్రాణహాని చేయుటకు వారు యోచించుచున్నారు. నా గురించి ఆలోచించుతున్నారయ్యా, నన్ను ఎలా చంపాలి, నన్ను ఎలా ఈ భూమి మీద నుంచి తుడిచేయాలని వారు నాకు ప్రాణహాని చేయటానికి వాళ్ళు యోచించుచున్నారు. మూడవది ఏంటి తెలుసా, ఇదిగో వారు గుసగుసలాడుట నాకు వినబడుచున్నది. గుసగుసలాడుతున్నారంటండి దావీదు గారి గురించి. ఇదిగో అవన్నీ ఎలా వేసేయాలి, ఇవన్నీ ఎలా చంపాలి, ఇవన్నీ ఎలాగా వాళ్ళని పొడిచాలి, ఎలా ఈ భూమి మీద లేకుండా చేయాలని నా గురించి వాళ్ళు గుసగుసలాడుతుంటే అది నాకే వినిపిస్తుంది అయ్యా, నాకు చాలా కష్టంగా ఉందని దావీదు గారు మాట్లాడుతున్నారండి. ఇక నాలుగవది ఏంటి తెలుసా, ఇదిగో నలుదిశలను నాకు భీతి కలుగుచున్నది. నలుదిశల. దావీదు గారు ఎవరండి, మనం మర్చిపోకూడదు. దావీదు గారు కత్తి పట్టాడంటే 10,000 మంది తలలు తెగి పడిపోవలసిందే. అలాంటి ఆయనకి ఎలాంటి పరిస్థితి వచ్చిందండి, నలుదిశల ఆయనకు భీతి కలుగుతుందంట అండి, నలుదిశల. ఇప్పుడు
ఏదైనా ఒక ప్రమాదం, ఇప్పుడు ఎన్ని దిశలు ఉన్నాయండి? 4 దిశలా అన్నారంటే ఎన్ని దిక్కులు ఉంటాయి మనకు? దిక్కులు ఎండన్ని 4. ఏంటవి? తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. ఇప్పుడు ఉత్తరాన దక్షిణాన ప్రమాదం ఉంది అంత మనకు తెలిసినప్పుడు మనం ఎటువైపు వెళ్తాము? తూర్పుకి, పడమరకి వెళ్తాం. లేక 3 పక్కల ప్రమాదం ఉంది, ఒక పక్క లేదన్నప్పుడు మనం ఎటు వెళ్తాము? ఒక పక్కే వెళ్తాం, ప్రమాదం లేని చోటే వెళ్తాం. కానీ ఇక్కడ దావీదు ఉన్నదే 4 దిక్కులైనప్పుడు, దావీదు గారికి 4 దిక్కుల ప్రమాదం ఉన్నప్పుడు ఆయన ఎటు వెళ్ళాలండి? ఆలోచించలేదా? 4 దిశలా ఆయనకు భయం కలుగుతుందంటే, 4 దిశలా ఆయనకు ప్రాణహాని ఉంది, 4 దిశలో ఉన్నవారు ఆయన గురించి దురాలోచన చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి తెలుసండి? యెహోవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను నిన్నే నమ్ముకున్నానయ్యా అంటున్నాడండి. 4 దిశలా ఆయనకు ప్రాణహాని కలిగి ఉందని, ఇదిగో 4 దిక్కుల ఆయనకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఆయన చూసింది, ఆయన వెళ్ళింది ఏ దిక్కుకో తెలుసా? ఒకే ఒక దిక్కు, అది దేవుడున్న దిక్కు. దేవుడే నాకు దిక్కు అనుకున్నాడు. అందుకే దేవుడు ఉన్నటువంటి పరలోకాన్ని చూశాడు. అలా చూసి మాట్లాడుతున్న మాట ఏంటి? ఇదిగో యెహోవా, నీ యందు నేను నమ్మిక ఉంచున్నానయ్యా, 4 దిశలా నాకు భీతి కలుగుతుంది, నేను ఎటు చూడాలో, నేను ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, నేను నిన్నే నమ్ముకున్నాను. అందుకే ఈ అధ్యాయం అంతా మనం చూస్తున్నప్పుడు దావీదు గారు భయపడుతూ దేవునికి మొర పెడుతున్నటువంటి కీర్తనగా మనకు కనిపిస్తుందండి. దేవుణ్ణి ఆశ్రయించినట్లుగా, దేవుని చెంతకు చేరినట్లుగా, దేవుణ్ణే వెతికినట్లుగా మనకు కనిపిస్తుంటుంది. అందుకే ఇక్కడ మనం చూస్తే 3వ వచనంలో, నా కొండ నీవే, నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే అని అంటున్నారండి. ఎవరంటున్నారు ఇది? దావీదు గారు. దావీదు గారు అనగానే రాజు. మరి రాజుగా ఉంటున్నటువంటి ఈయనకి ఆశ్రయ దుర్గం ఎవరంట అండి? దేవుడు. సైనికులు కాదు, సైన్యాధిపతులు కాదు, వీళ్ళు కాదు. అందుకే చెప్పాడు కదా, ఈయనే కదా చెప్పింది, ఈ భూమి మీద రాజులను నమ్ముకొనుట కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. యెహోవాను ఆశ్రయించాడు, యెహోవానే ఆశ్రయ దుర్గంగా ఉంచుకున్నాడు. ఇదిగో 4 దిశలా ఆయనకు ప్రమాదం ఉంది, 4 దిశలా ఆయనకు ఇంకా హాని పొంచి ఉంది అని ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన వెళ్ళింది, ఆయన ఆశ్రయించింది ఎవరినండి? దేవుణ్ణి అంటండి. అందుకే ఇక్కడ చెప్తున్నారు ఏమని? యెహోవా, నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. కాబట్టి ఇదిగో నీవే నా దేవుడవు, ఇదిగో నా కాలగతులు నీ వశములో ఉన్నవి. నా కాలగతులు, యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడండి? మనుషులందరూ కూడా నా వశమున ఉన్నారు అన్నాడు. అక్కడ మాట్లాడింది ఎవరు? యెహెజ్కేలు గ్రంథంలో మనుషులందరూ కూడా నా వశంలో ఉన్నారని చెప్పింది ఎవరు? దేవుడు. మరి దేవుడు ఏమో చెప్పాడు, మీరందరూ కూడా నా వశంలో ఉన్నారు అని. మన మనుషులుగా ఎవరైనా చెప్పారా మన కాలగతులు ఎవరి వశంలో ఉన్నదంటే? ఇదిగో భక్తుడు చెప్తున్నాడు ఏమని? ఇదిగో దేవా, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి అని చెప్తున్నాడని. అందుకే మనం ఎప్పుడు కూడా మన కాలగతులు ఎవరి చేతిలో ఉన్నాయని మనం తెలుసుకొని ఉండాలండి? దేవుని చేతిలో. మరి ఈనాడు మనం నేర్చుకున్నది ఏంటి అన్నప్పుడు, మనం ఎవరిని కూడా నమ్మకూడదు. అది ఎలాంటి పరిస్థితి వచ్చినా, మనకు ప్రమాదం వచ్చినా, మనకు ఆపదలు వచ్చినా, మనకు కష్టం వచ్చినా, నిందలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ మనం మనుషులను ఆశ్రయించేదానికంటే కూడా మనం దేవుణ్ణి ఆశ్రయించామనుకోండి, ఆయన్ను మించినటువంటి దేవుడు లేడు. ఆయనను మించినటువంటి ఇంకా ఎవరు లేరు ఆయనలాగా. మరి ఆయన ఆదుకున్నట్లు, ఆయన ఆదరించినట్లు, ఆయన కాచినట్లు ఎవరు కూడా మనకి ఈ భూమి మీద ఎవరు కూడా అలాంటి ధైర్యాన్ని మనకు ఇవ్వలేరండి. మరి భక్తుల జీవితాలను మనం ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి వచ్చినటువంటి కష్టాల్లో, వారికి వచ్చినటువంటి శ్రమలలో దేవుణ్ణే వారు ఆశ్రయించారు, దేవుని ఉందే వారు నమ్మిక ఉంచారండి. అందుకే మన కాలగతులు, వారి కాలగతులే దేవుని చేతిలో ఉన్నప్పుడు మన కాలగతులు లేవా అండి? మన కాలగతులు కూడా దేవుని వశమనే ఉన్నవి. మరి మనకి ఏమి జరుగుతుందో, మనం ఎప్పుడు ఎలా అయిపోతామో మన చేతుల్లో లేదు. మరి పొద్దున్నే చెప్పారు కదండి ప్రిన్సిపల్ గారు, మరి ఎన్నో మన జీవితాలు కూడా మనం చూస్తూ ఉంటాం. మనతో మాట్లాడి వెళ్ళిన వారికి ఏదో ఒకటి జరిగిపోతుంటుంది. మరి అలాంటి సమయాలలో మనం ఉంటున్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఉండాలండి. అందుకే చివరిగా సామెతల గ్రంథం 21వ అధ్యాయం 31వ వచనంలో చూసుకొని ముగించుకుందాం. సామెతల గ్రంథం
21వ అధ్యాయం 31వ వచనంలో, యుద్ధ దినమునకు గుర్రములను ఆయతపరచుటకద్దు. యుద్ధ దినమున గుర్రములను ఆయతపరచుటకద్దు. యుద్ధం జరగదై ఉంది. ఇంకా యుద్ధం జరుగుతుంది అనగానే రాజు, సైనికులు అందరూ కూడా ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. ఆయుధాలను సిద్ధపరచుకోవాలి, గుర్రములను సిద్ధపరచుకోవాలి. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళాలి కాబట్టి. మరి యుద్ధానికి వెళ్ళడానికి వీళ్ళు సిద్ధపరిచారు. కానీ వెళ్ళిన వీళ్ళకి రక్షణ ఇచ్చేది ఎవరో తెలుసా? దేవుడు అంటున్నాడు. అందుకే చెప్తున్నాడు ఏమని? యుద్ధ దినమునకు గుర్రములను ఆయతపరచుటకద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. రక్షణ అనేది ఎవరి ఆధీనం అంట అండి? యెహోవా ఆధీనము. మనము పాత నిబంధన చరిత్రలో మనం చూస్తున్నప్పుడు, ఇశ్రాయేలీల గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఇశ్రాయేలీలు చాలామంది వెళ్తారు, అనేక మంది వెళ్తారు, కానీ ఓడిపోయి వస్తారు. కొద్ది మందిగా వెళ్తారు, కానీ విజయాన్ని చేకూర్చుకుని వస్తారు. మరి ఏంటి? ఎక్కువ మంది వెళ్ళి ఓడిపోవడం ఏంటి? తక్కువ మంది వెళ్ళి విజయాన్ని ఛేదించుకొని రావడం ఏంటి? ఎక్కువ మంది వెళ్ళారా, తక్కువ మంది వెళ్ళారా అన్నది కాదండి. వారు వెళ్ళినప్పుడు వారితో పాటు దేవుడు ఉన్నాడా లేదా అన్నదే ముఖ్యం. అందుకే యుద్ధానికి గుర్రములను ఆయుధములను సిద్ధపరచుటకు వద్దు. వాళ్ళు వెళ్తారు, సిద్ధపడి వెళ్ళేది వాళ్ళ వంతు. కానీ వాళ్ళకి విజయాన్ని చేకూర్చేది, వారికి విజయాన్ని తెచ్చిపెట్టేది ఎవరు అంటే దేవుడు. అదే చెప్తున్నారండి. యుద్ధ దినమునకు గుర్రములను ఆయతపరచుటకు వద్దు, కానీ రక్షణ యెహోవా ఆధీనము. మనం కూడా చాలా వరకు జాగ్రత్త పాటిస్తూ ఉంటాం, జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు చాలామంది అనుకుంటుండొచ్చండి, నేను రోడ్లలో చాలా వరకు నేను ప్రయాణం చేశాను, నేను హెల్మెట్ పెట్టుకున్నాను, నేను హెల్మెట్ ధరించుకున్నాను కాబట్టి నాకేం కాలేదు అనుకుంటారు. హెల్మెట్ అనేది ఏంటి? అది జాగ్రత్త. మరి పడకుండా ఉండేది ఎవరిది అన్నప్పుడు దేవునిది. అంతేనా? ఎంత హెల్మెట్ పట్టుకున్నా ప్రమాదం జరగకుండా ఉండేవాళ్ళు ఉన్నారా అండి? ఎంత పెట్టుకున్నా మనకు ప్రమాదం జరుగుతుంది. కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మనం తీసుకోవాలి. మనకు ప్రమాదం జరిగేది జరగనిది అది దేవుని వశం. మనం చూస్తున్నప్పుడు కరోనా సమయంలో మనం చూస్తున్నాం అనుకోండి, కరోనా సమయంలో ఎంత జాగ్రత్తలు పాటించామండి. షేక్ హ్యాండ్ ఇచ్చే కూడా వణికే రోజులు అవి. ఎంత దగ్గరి వాళ్ళైనా ఇంటి బయట నుంచి మాట్లాడి పంపించే పరిస్థితి. ఎందుకు? కరోనా. మరి ముట్టుకున్నా, పక్కన కూర్చున్నా, అందుకే డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చాలా వరకు ఆజ్ఞలు ఇచ్చారు. మరి వాటన్నిటిని పాటించామా? మాస్కులు పెట్టుకున్నాము, శానిటైజర్లు వేసుకున్నాము, చక్కగా పౌష్టిక ఆహారాలను తీసుకున్నాము, దూరాన్ని పాటించాము, అన్నిటిని చేసి ఎదుగో మన చుట్టుపక్కలంతా కూడా పరిశ్రమలను శుభ్రపరచుకున్నాము. ఎన్ని జాగ్రత్తలు చేసుకున్నా ఎన్ని వేల లక్షల మంది చనిపోయారండి. మరి చనిపోయిన వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు తీసుకోకుండా చనిపోయారా? లేదు కదా. ఇప్పుడు కరోనాతో వచ్చి చనిపోయిన వాళ్ళందరూ కూడా శానిటైజర్లు వాడక, మాస్కులు వాడక, పరిశుభ్రంగా ఉండే వాళ్ళు చనిపోయారా? లేదండి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనకు అంటూ ఒక టైం పెట్టి పంపాడు దేవుడు. మనం ఈ భూమి మీదకు వచ్చాం, మన తల్లి గర్భం నుంచి వచ్చాము అంటే మన మరణ దినాన్ని మనం వెంట పెట్టుకొని వచ్చాం. మనకు ఈ భూమి మీద తెలియనిది ఏదైనా ఉంది అంటే అది కేవలం మన మరణ దినం మాత్రమే. మరి దేవుడు ఎందుకు మన మరణ దినాన్ని మనకు తెలపలేదు అంటే, మన మరణం ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియకుండా ఉంటేనే అది ఎప్పుడు వస్తుందో అనే భయంతో మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. అంతేనా? మరి పలానా తేదీ, ఇదిగో పలానా సంవత్సరం, పలానా నెల, పలానా తేదీన చనిపోతావు అని ప్రతి ఒక్కరికి దేవుడు రాయించి చెప్పి పంపాడు అనుకోండి. అప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? ఇష్టానుసారంగా బ్రతికేస్తాం. ఆ తేదీ రాకముందు వరకు మనం ఇష్టానికి బ్రతికి అది వచ్చే దగ్గరికి మనం జాగ్రత్త పడిపోతాం, చక్కగా బ్రతుకుతాం, ఎక్కడ లేని భక్తి వచ్చేస్తుంది. అందుకే దేవుడు అది మాత్రం చెప్పలేదండి. ఎందుకంటే భయభక్తులు కలిగి బ్రతకాలి అని. అలానే ఆరోగ్య పట్ల విషయం కూడా, మనం ఎంత ఆరోగ్యంగా ఉండి మనం ఎంత డైట్ చేసుకున్నా పర్లేదు, ఇదిగో నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను డైట్ తీసుకుంటున్నాను, ఇందుకే నేను బ్రతుకున్నాను అని అనుకుంటే పొరపాటు. అది కేవలం జాగ్రత్త మాత్రమే. యుద్ధానికి వెళ్ళాలి అంటే ఆయుధములు వీటన్నిటిని సిద్ధపరచుకోవాలి. వాళ్ళు గెలిచేది గెలవనిది అది దేవుని వశమున ఉన్నది. అలానే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి. మనం ఉన్నామా, మనం ఉండాలా, ఉండకూడదా అన్నది ఎవరి వశంలో ఉన్నదంటే దేవుని వశంలోనే ఉన్నది.
కాబట్టి ఇప్పటికీ మనము ఎంతోమంది మన కళ్ళ ముందు చనిపోయి ఉంటారు కదండి. మనమే ఎంతోమంది చూడ్డానికి వెళ్ళుంటాం. మనం ఎందుకు ఉన్నాము అంటే, ఇదిగో మనం ఉన్నాము అంటే దేవుని పని మన ద్వారా ఏదో ఉంది. మనకు దేవుడు సమయాన్ని, మనకు కాలాన్ని ఇస్తూ, మనకు ఊపిరిని, జీవాన్ని ఇస్తున్నాడు అంటే దేవుని ద్వారా, మన ద్వారా దేవుని పని ఏదో ఉంది. అది ఏ పనైనా అండి. దేవుని పని అంటే కేవలం కొందరే చెయ్యాలన్నది లేదు. ఇప్పుడు మన పక్కింటి వాళ్ళని దేవుని మాటలను పిలుచుకొని వచ్చేది, అది కూడా ఒక పనే కదండి. మరి చెప్పేవారు ఉంటే సరిపోద్దా? వినేవారు కూడా ఉండాలి. మరి వినేవారు ఉండాలి అంటే అది మనం పని చేయాలి. దేవుని మాటలు చెప్పాలి, రండి వినాలి, విందాం. ఎంతోమంది సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. మనం కొంతవరకైనా మన సమయాన్ని సద్వినియోగపరచుకుందాం. ఇదిగో మనతో పాటు వీళ్ళు కూడా వినాలి, వాళ్ళతో కూడా వినాలి, అందరూ వినాలి, అందరూ మారుమనసు పొందాలి, అందరం కూడా దేవుడున్న లోకానికి మనము చేరుకోవాలి. కాబట్టి ప్రియులారా, మన కాలగతులు ఎవరి వశమున ఉన్నవి అన్నప్పుడు ఇదిగో దేవుడు చెప్పాడు ఏమని? మీ మనుషులందరి కాలగతులు నా వశమున ఉన్నవి అన్నాడు. మరి భక్తుడు మాట్లాడుతూ ఇదిగో దేవా, మా కాలగతులు నీ వశమున ఉన్నవి అన్నారు. ఇదిగో కాలములు, సమయంలో తండ్రి స్వాధీనపరుచుకున్నాడని యేసుక్రీస్తుల వారు చెప్పారు. మరి ఇన్ని మాటలు తెలుసుకుంటున్నప్పుడు, ఇన్నిటిని మనం నేర్చుకున్నప్పుడు మనం ఎలా ఉండాలంటే, ఇదిగో నేను బ్రతికి ఉన్నాను, ఇదిగో నేను ఈ సమయానికి ఉన్నాను అంటే దేవుడు నా మీద చూపించినటువంటి భిక్షే, దేవుడు మనపై చూపించిన కృప ద్వారా మనం అందరం కూడా రక్షింపబడ్డాం. కాబట్టి రక్షణలోనికి వచ్చినటువంటి మన మరణాంతరం వరకు కూడా ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచి, ఒక భక్తుడైన దావీదు గారు ఎలాగైతే దేవుణ్ణి ఆశ్రయించారో, మనము కూడా చివరి వరకు దేవుణ్ణి అంటిపెట్టుకొని మరణించి ఆయన ఉన్న లోకానికి మనందరం కూడా చేరుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.